ఎన్ని సంవత్సరాలు భయ్యా అసలు ఎంత భయంకరమైన నాటకాలంటే అదేంటి ఇండో ఇరానియన్స్ ఇండో యూరోపియన్స్ అని అసలు ఎంత భయంకరమైన అబద్ధాలంటే చివరి వరకు చూడు భయ్యా మస్తు నవ్వుకుంటాం. ఇంత మూఢనమ్మకంలో ఉన్నామా మనం అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ జొరాస్ట్రియన్స్ ఇండో ఇరానియన్స్ ఇండో యూరోపియన్స్ అన్న కాన్సెప్ట్ లోపల ఒకటి లాటిన్ క్లియర్ అయిపోయింది, మనకి ఎక్కడ అది మ్యాచ్ అయ్యేటట్టు లేదు. ఓకే, రెండు జొరాస్ట్రియన్స్ కి సంబంధించింది ఏదైతుందో దీంట్లో దేవుళ్ళ పేర్లు, మంత్రాలు, గాథాలు అన్ని సేమ్ ఉన్నాయి. సో మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే 1500 BCE నుంచే అక్కడున్న వాళ్ళు మన సింధు ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న వాళ్ళని ఇన్వైట్ చేశారు, వాళ్ళు స్థాపించారు, వాళ్ళని ఆర్యన్లు అన్నారు అని చెప్పేసి చెప్పారు. దట్ ఈస్ కాల్డ్ ఆర్యన్ ఇన్వేజన్స్. ఇదంతా బాగానే ఉంది భయ్య. కానీ ఇప్పుడు ఇండో ఇరానియన్స్ వాళ్ళు జొరాస్ట్రియన్స్ అని చెప్తాం కదా, అసలు వాళ్ళ భాష ఏంది భయ్య అంటే చూసారు. యాక్చువల్ గా అవెస్తా అని చెప్తారు. అవెస్తా ప్లేస్ ఇది ఉంది కాబట్టి అవెస్తా అన్నారు. ఇది ఎలా వాళ్ళు యూజ్ చేసేదంటే జస్ట్ లైక్ మన వేదాలు ఏవైతే చెప్పిన కాన్సెప్ట్ ఉందో ఓవరాల్ గానే చెప్తారు, దానికి లిపి ఏం లేదు. లిపి ఎప్పుడు వచ్చింది అంటే ససేనుల కాలం, ఆల్మోస్ట్ కామన్ ఎరా 3 to 7 మధ్యలో వాళ్ళు రాసుకున్నారు. ఫస్ట్ రాసింది ఏంటంటే పహ్లవి, అది రైట్ నుంచి లెఫ్ట్ కు రాస్తారు. కానీ వీళ్ళ భాషలో అవెస్తాలో ఉండే ఇదేంటంటే మంత్రాలు ఉండాలి, ఫొనెటిక్స్ కూడా ఉండాలి. దాంట్లో ఫొనెటిక్స్ అట్లా ఏం లేవు కాబట్టి వాళ్ళు దీన్ని మార్చుకొని ఒక భాష రాసుకున్నారు భయ్య. దాంట్లోపట కూడా 53 అచ్చులు అల్లులు ఇవి ఉంటాయి కదా, అవి ఉంటాయి. దాని పేరు దిన్ దబిరే. ఓకే, ఇక్కడ వరకు అంతా ఉంది, దీన్ని ఇట్లనే ఉంచుదాం. ఇప్పుడు మనకు వేదాలని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసింది ఎవరు? మ్యాక్స్ ముల్లర్, రైట్. రెండు, ఈ జెన్ అవెస్తా, యాక్చువల్గా జెండ్ లేదు ఫస్ట్, అవెస్తాని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసింది ఎవరు అంటే యాంక్యూటిల్ డుపెర్రాన్. 1771 లో యాంక్యూటిల్ డుపెర్రాన్ గాడు ట్రాన్స్లేట్ చేసిండు 1771 లో. ఓకే, ఇప్పుడు ఒక ఫ్రెంచ్ ఇది నేర్చుకోవడానికి మన ఇండియాకి వచ్చి నేర్చుకొని వెళ్ళిండు, సూరత్ లో నేర్చుకున్నాడు. మరి అవెస్తా అన్నావు, అదేదో ససేనులు అన్నావు, మరి వాడు సూరత్ కి ఎందుకు వచ్చిండు నేర్చుకోవడానికి అంటే అక్కడే ట్విస్ట్ ఉంది. సరే పక్కన పెట్టిద్దాం, వాడు ఇండియాకి ఎందుకు వచ్చిండు అనేది పక్కన పెట్టిద్దాం. ఈ ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని మళ్ళీ ఇంగ్లీష్ లోకి చేంజ్ చేసిండు ఒకటి, వాడే జేమ్స్ డెర్మిస్టర్. ఓకే, ఇది కూడా ఇలానే ఉంచు, అంటే ఇంగ్లీష్ లోకి 2 సార్లు అయింది. ఇప్పుడు మన వేదాలు, మ్యాక్స్ ముల్లర్ ఎవడు అంటే వాడు ఎప్పుడో 1823లో పుట్టిండు. వానికి లాంగ్వేజెస్ అంటే పిచ్చి, వాడు లిప్జిగ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ సాంస్క్రిట్ కోసం ఇప్పుడు వాడు ఏదైతే ఒకటి నేర్చుకోవడానికి ఇండియాకి వచ్చిండు కదా, కానీ మ్యాక్స్ ముల్లర్ ఇండియాకి రాలే. ఈ మ్యాక్స్ ముల్లర్ కి నేర్పిన వాళ్ళు ఎవరు అంటే హెర్మన్ బ్రాకాస్, యాజిన్ బర్నూఫ్. వీళ్ళిద్దరు మనోడు గురువులు. ఇండియాకి రాకుండానే స్వతంత్రం అదే సంస్కృతం నేర్చుకున్నాడు. డన్. మనోడికి ఎప్పుడు ఇది స్టార్ట్ చేసిండ్రు అంటే 1849 లో లండన్ కి పిలిచి, అరే బాబు నీకు లాంగ్వేజ్ల మీద మంచి గ్రిప్ ఉన్నదంట కదా, మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చంట కదా, ఈ వేదాలని ట్రాన్స్లేట్ చేయాలరా బయ్యి అని ఒక టాస్క్ ఇచ్చిండ్రు, పైసలు ఇచ్చి. మనోడు చేస్తా ఉన్నాడు. 1849 లో స్టార్ట్ చేస్తే 1874 లో అయిపోయింది భయ్య. కానీ ఇక్కడనే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. అదేంది అంటే 1857 లో ఇండియాలో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ కంప్లీట్ గా కంట్రోల్ తీసుకొని ఒక పోలీస్ యాక్ట్ కూడా చేసింది భయ్య. దాన్ని ఇప్పటికీ మనం వాడుతున్న ఇండియన్ పోలీస్ యాక్ట్ 1861 అదే ఉన్నది. సరే దీన్ని పక్కన పెట్టిద్దాం. వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే ఇండియన్స్ ని నువ్వు ఎంత కత్తులతోటి కొట్టినా ఏం చేసినా వాళ్ళ బ్రెయిన్లను మార్చలేకపోతున్నాం, వాళ్ళ బలాన్ని కొట్టినాం, అన్ని కొట్టినా కానీ బ్రెయిన్ ని మార్చలేకపోతున్నాం భయ్య అని చెప్పేసి ఏం చేసిందంటే ఇప్పుడు ఏదైతే వేదాలు మంత్రాలు ఇవన్నీ చెప్తున్నామో దీన్ని ఒక మంచిగా డిజైన్ చేద్దాం. ఎట్లా చేద్దాం అంటే వీళ్ళనే కన్ఫ్యూజ్ చేద్దాం. కన్ఫ్యూజ్ చేసి డివైడ్ అండ్ రూల్. ఇక్కడ నార్త్ ఇండియన్స్ కేమో సింధు నాగరికత ఇదంతా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ చూస్తేనేమో అక్కడ ఉన్న వాళ్ళతోటి మ్యాచ్ అవుతాయి, అంటే మాదే గొప్ప అనేలాగా వీళ్ళు ఉన్నారు. ఈ కింద ఉన్న వాళ్ళకేంటి, ఒరే బాబు వాళ్ళే వచ్చి మిమ్మల్ని పాలించిండ్రు అని చెప్పితే మ్యాచ్ అయిపోతుంది కదా. సో ఇప్పుడు దీన్ని చేయడం కోసం ఒక స్కెచ్ చేసింది. ఆ స్కెచ్ చేసే ఎవరైతే జేమ్స్ డెర్మిస్టర్ గాడు రెండోసారి అవెస్తాని జెండ్ అవెస్తాగా చేసు ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసేవాడికి ఇన్ఛార్జ్ గా మ్యాక్స్ ముల్లర్ ని పెట్టి నువ్వేం చేస్తావో నాకు తెలియదురా భయ్, మూలాలన్నీ కదిలిపోవాలి అని చెప్పేసి చెప్పింది. సో ఇప్పుడు నేను ఇలా చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. ఎందుకు నమ్ముతారు భయ్య? కానీ ఇది చెప్పింది అసలు వీళ్ళు 1857 లో జరిగిన తర్వాత మా ఓడికి లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో ఏం రాసింది, నేను రోజు ఏం చేస్తున్నా అని నాకు నా మొగుడు ఒక లెటర్ పంపించిండు,
దాంట్లో ఏం రాసిండు అని ఇదంతా ఇన్ఫర్మేషన్ ఉంటది కదా భయ్య. మ్యాక్స్ ముల్లర్ గాడి పెళ్ళం ఇదేంటది, ద లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ రైట్ హానరబుల్ ఫ్రెడరిక్ మ్యాక్స్ ముల్లర్ అనే ఒక జీవిత గాథ రాసి పుస్తకం లోపల ఆమెకు వచ్చిన లెటర్లు, ఈమె ఆయనకు పంపించిన లెటర్ల కాపీలు అన్ని ప్రింట్ చేసి పెట్టింది భయ్య. అది అమెజాన్ లో ఉన్నది, నువ్వు కొనుక్కొని చూసుకో. ఏం రాసిండ్లు, కుట్ర ఏంది, ఏం చెయ్యాలనుకున్నారు, నా దేవుళ్ళని వాళ్ళ దేవుళ్ళుగా అందులో ఉన్న హాని సా అని చెప్పినట్టుగా ఎక్కడ రాసిండ్లు భయ్యా. వాళ్ళకి లిప్ ఎప్పుడు వచ్చింది, జొరాస్ట్రియన్లకి లిప్ ఎప్పుడు వచ్చింది, నువ్వు ఏ లాంగ్వేజ్ లో రాసుకున్నావు, అసలు ఆ లాంగ్వేజ్ లో చేసిన అన్కిటిల్ డుపెర్రో గాడు నేర్చుకోనీకి నా సూరత్ కి ఎందుకు వచ్చిండు, నువ్వేం చెప్తున్నావు. సరే పోనీ బై, ఇప్పుడు ఇదంతా ఓకే. అసలు 2019 లో మళ్ళీ ఎక్స్కవేషన్ చేసినప్పుడు అదే సింధు లోయ నాగరికతల్లో రాఖీ దగ్గర మరి ఇండో యూరోపియన్ వాళ్ళ డిఎన్ఏలు ఎందుకు దొరకలేదు భయ్య. ఇటు నుంచి అటు వచ్చింలా, అటు నుంచి ఇటు వచ్చింలా, ఇటు నుంచి అటు పోయిన్లా. సైంటిస్టులు ఎతకండి, జొరాస్ట్రియన్స్ కున్న భాష ఎప్పుడు రాసిండ్లు ఫస్ట్. నువ్వు సంస్కృతాన్ని కూడా దాంట్లో కలిపేస్తావా? అక్కడికెళ్ళి రాసుకున్న శాసనాలన్నీ, నీకు దొరికిన శాసనాలన్నీ ఎవరివి? నా దేశంవి. అర్థమైందా?